ఓం నమ శివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. మీలో ఎవరైనా ఈరోజు ఉపవాసం ఉండి జాగారం చేయాలనుకుంటున్నారా? నేను కూడా ఈరోజు ఉపవాసం ఉండి జాగారం చేయాలని అనుకుంటున్నానండి. ప్రతి సంవత్సరం చేస్తాను. ప్రతి సంవత్సరం అంటే కొన్నేళ్లుగా చేస్తున్నానన్నమాట. ఉదయం 4 గంటలకే నిద్ర లేచాను. ఇంట్లో ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని, ఇంట్లో నిత్య దీపం పెట్టుకొని, తర్వాత శివయ్యకి ప్రత్యేకంగా పూజ చేసుకొని, తర్వాత అయితే శివాలయానికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకొని, శివాభిషేకం చేసుకొని ప్రశాంతంగా గడిపి ఇంటికైతే వచ్చానండి. ఇంటి దగ్గర అయితే మనము ఎలాంటి లౌకిక విషయాల జోలికి వెళ్ళకుండా, ఫోనుల్లో ఏదంటే అది లౌకిక విషయాలు చూడకుండా, టీవీల జోలికి వెళ్ళకుండా నేనైతే ఇలా చేస్తున్నానండి. శివ పంచాక్షరి నామాన్ని, ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి నామాన్ని ఇలా ఈరోజు ఎన్ని వీలైతే అన్ని నామాలు రాయాలని నేనైతే అనుకుంటున్నానండి. ఆ శివయ్య అనుగ్రహం చూడాలి. 108 సార్లు ఒకసారి, అంతవరకు ఒకటి కంప్లీటు. మళ్ళీ 108 సార్లు స్టార్ట్ చేసి మళ్ళీ అదొకసారి అట్లా రాయాలి అనుకుంటున్నాను. మన మనస్సు, మన మైండ్ అంతా శివయ్య మీద నిలిపి ఇలా చేస్తూ ఉన్నామంటే భక్తికి భక్తి, ముక్తికి ముక్తి మనకైతే వస్తుందని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ శివరాత్రి రోజు అందరూ కూడా ఆ శివయ్యని మనసులో నిలుపుకొని మన మైండ్, మన మనస్సు అంతా ఆ శివయ్య మీద ఉండాలంటే ఇదొక మార్గంగా నేనైతే భావిస్తున్నానండి. నా ఉపవాస దీక్ష ఎలా సాగుతుంది అని మీకు అనిపించిందో నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఈరోజు సాయంత్రం వరకు 5 గంటల వరకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆ శివ పంచాక్షరి నామాన్ని ఇలా మనసులో తలుచుకుంటూ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రాయాలని నేనైతే డిసైడ్ అయిపోయానండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఈ పేపర్ని తీసుకెళ్ళి ఏదైనా దగ్గరలోని శివాలయానికి వెళ్తుంటాం కదా, ఆ శివాలయంలో హుండీలు అయితే వేసేస్తానండి. నా ఈ ఐడియా మీ అందరికీ ఎలా నచ్చింది, ఎలా అనిపించింది అనేది కూడా నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మన మైండ్ ఎటు పోకుండా ఆ శివయ్య మీద మన భక్తి, మనస్సు నిలకడగా ఉండాలంటే నాకెందుకో నా మనసుకు అనిపించిందండి. నేను ఎక్కడా చూసింది కాదండి, ఇది నా మనసుకు అనిపించింది. ఈ రోజంతా ఆ శివయ్య నామస్మరణలు గడపాలంటే ఇదొక మంచి ఐడియాగా నేనైతే భావిస్తున్నానండి. నేనైతే ఇప్పటికీ 108 సార్లు కంప్లీట్ చేశాను. ఇంకా చూద్దాము ఎన్నిసార్లు కంప్లీట్ చేయగలుగుతాను. ఓం నమ శివాయ. ఆ శివయ్య అనుగ్రహం మీకు, మాకు అందరికీ ఉండాలి. అందరూ